అందరికీ నమస్కారం. ఒక పాతకాలపు నాటి భజన పాట. చిన్నప్పుడు అమ్మమ్మ గారింటికి వెళ్తే అక్కడ గుళ్ళో అందరూ చేరి సాయంత్రం 7 గంటలకి ఒక గంట సేపు భజన చేసేవారు. అందులో కీర్తనలు ఎంత బాగుండేవంటే ఒక లయ ఉండేది, తాళము కంజరి వాయించేవారు. వాయిస్తూ ఒకే ధాతువుకి సంబంధించి ఉండేవి కీర్తనలన్నీ. కానీ వినడానికి మాత్రం ఎంత అందంగా ఉండేవో ఆ పాటలు. అప్పటి భజన పాట ఒకటి పాడుతున్నాను. రామానరాధా మరొక్కసారి రామానరాధా, రామానరాధా మరొకసారి రామానరాధా. రామ అంటే రాగము తొలగును, రామ అంటే రాగము తొలగును, కృష్ణ అనరాధా మరొకసారి కృష్ణ అనరాధా, కృష్ణ అనరాధా మరొకసారి కృష్ణ అనరాధా. కృష్ణ అంటే కష్టము తొలగును, కృష్ణ అంటే కష్టము తొలగును, శివ శివ అనరాధా మరొకసారి శివ శివ అనరాధా, శివ శివ అనరాధా మరొకసారి శివ శివ అనరాధా. శివ శివ అంటే చింతలు తొలగును, శివ శివ అంటే చింతలు తొలగును, దుర్గా అనరాధా మరొకసారి దుర్గా అనరాధా, దుర్గా అనరాధా మరొకసారి దుర్గా అనరాధా. దుర్గా అంటే దుఃఖము తొలగును, దుర్గా అంటే దుఃఖము తొలగును, రామ అనరాధా మరొకసారి రామ అనరాధా. రామ అంటే రాగము తొలగును, కృష్ణ అనరాధా మరొకసారి కృష్ణ అనరాధా. కృష్ణ అంటే కష్టము తొలగును, కృష్ణ అంటే కష్టము తొలగును, శివ శివ అనరాధా మరొకసారి శివ శివ అనరాధా. శివ శివ అంటే చింతలు తొలగును, శివ శివ అంటే చింతలు తొలగును, దుర్గా అనరాధా మరొకసారి దుర్గా అనరాధా. దుర్గా అంటే దుఃఖము తొలగును, దుర్గా అంటే దుఃఖము తొలగును, రామ అనరాధా మరొకసారి రామ అనరాధా. ఇలా ఈ పాట ఎంతసేపైనా పాడొచ్చు. చాలామంది దేవుళ్ళని ఇందులో కలుపుతూ పాడేవారు. రంగా అనరాధా, ఇలాగా పార్వతి అనరాధా. పార్వతి అంటే పాపము తొలగును, రంగా అంటే రోగము తొలగును, కాళీ ఇలా పెట్టుకుని ఎంతసేపో పాడేవారనమాట. మంచి ఊపుతో 3 స్పీడ్స్ పాడేవారు. ఈ పాట ఒక్కటి ఒక అరగంట సేపు పాడేవారు చిన్నప్పుడు. నాకు ఆ పాట వాళ్ళ గుర్తొచ్చింది, అందుకని పాడాను. ధన్యవాదములు.